ఆదోని పట్టణంలోని షాహీ జామియా మసీదులో జరిగిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలతో కలిసి నమాజ్ నిర్వహించి మైనార్టీ సోదరులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరూ సోదర భావంతో మత సామరస్యాన్ని కాపాడుతూ కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. వేలాది మంది ముస్లింలు పాల్గొన్న ఈ వేడుకలు పోలీసుల ప్రత్యేక బందోబస్తు నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిశాయి. రంజాన్ పర్వదినాన అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటా ఉన్నారు. ఆదోనిలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరితో కలిసి మత పెద్దలందరితో కలిసి నేను ఈరోజు ఈ ప్రార్థనల్లో పాల్గొనడం అన్నది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఏ కార్యక్రమం వచ్చినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎక్కడ కార్యక్రమం జరుగుతున్నా వాళ్ళతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం అనేది నాకు చాలా మళ్ళీ ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎల్లప్పుడూ కూడా నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చేటువంటి ముస్లిం సోదరులందరితో కలిసి ఈరోజు రంజాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటా ఉన్నాం. చూశారు, వేలాది మంది అన్ని మసీదుల్లో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వేలాది మంది ఈరోజు సంతోషంగా కుటుంబ సమేతంగా కొత్త బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా వచ్చి పూజలు చేస్తూ ఈరోజు కుటుంబాలతో సంతోషంగా గడుపుతారు. ఈ ఆనంద క్షణాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలని, అలాగే ముస్లిం సమాజం ఈరోజు ఎంతో భద్రతగా ఉంది, హాయిగా ఉంది, ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఉంది. చిన్న పెద్ద కష్టం వచ్చినా మేము వెళ్ళి మీకు తోడున్నామని చెప్పగలుగుతా ఉన్నాం. వాళ్ళతో పాటుగా మేము వాళ్ళ కష్ట సుఖాలని పంచుకోగలుగుతా ఉన్నాం. ఈరోజు ఎంతోమంది ముస్లిం సహోదరులందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదోనిలోనే కాదు, కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా దేశమంతా జరుగుతున్నటువంటి ఈ రంజాన్ వేడుకలు మరింత వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.